నమస్తే అండి. ఈరోజు హెల్తీగా అండ్ టేస్టీగా ఉండేటువంటి మిల్లీ మేకర్స్తోని మంచూరియా ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక కప్పు మంచూరియాలని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని గట్టిగా వాటర్ అనేది పిండుకొని మిక్సీ జార్లోకి తీసుకొని పల్సిస్తూ మిక్సీ చేసుకోవాలి. అలా మిక్సీ చేసుకున్న దాంట్లోకి క్యారెట్ తురుము, క్యాప్సికమ్, ఓట్స్ పౌడరు ఒక 3 స్పూన్స్, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోరు, సాల్ట్, చిల్లీ పౌడర్, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, టమాటా కచప్ యాడ్ చేసి సాల్ట్ అనేది ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలండి. కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వాటిని బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గుంట పొంగనాల దాంట్లో ఆయిల్ హీట్ అయిపోయాక మనం బాల్స్లా చేసుకున్న ఈ సోయా మిక్చర్ని దాంట్లోకి వేసేసి లిడ్ పెట్టేసి సిమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్లో వాటర్ యాడ్ చేసి లెన్స్ లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ అయిపోయాక సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, క్యాప్సికమ్, టమాటా కచప్, సోయా సాస్, కొంచెం మిరియాల పొడి వేసిన తర్వాతకి కొంచెం ఫ్రై అయిపోయాక మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ అండ్ వాటర్ని కూడా యాడ్ చేసి సిమ్లోనే ఉంచేసి మనము సోయా చంక్స్ది ఉన్నాయి కదండి మనం ఫ్రై చేసుకున్నవి అవి అందులోకి యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకొని హైలో పెట్టి స్టవ్ అనేది 2 మినిట్స్ టాస్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉన్నటువంటి మిల్లీ మేకర్స్తో మంచూరియా రెడీ అయిపోతుంది.